వెల్కమ్ బ్యాక్. సంక్రాంతి వేడుకల్లో విదేశీయులు వరంగల్లో జరిగిన సంబరాల్లో కెనడాకు చెందిన విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. వారం రోజులు ఉండి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తామంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. భారతదేశంలోని ప్రత్యేక సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తుంది వరంగల్లోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ. ప్రతి ఏడాది కూడా సంక్రాంతి వచ్చిందంటే చాలు సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు, సంక్రాంతి పండుగ సంస్కృతిని ఆ ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలాగా ఆ వరంగల్లోని హన్మకొండ ఫాతిమా నగర్లో ఉన్నటువంటి బాల వికాస స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రతి ఏడాది కూడా ఒక్కొక్క దేశానికి సంబంధించినటువంటి పౌరులను ఇక్కడికి తీసుకొచ్చేసి మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతిని, కల్చర్ను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు నిర్వాహకులు కూడా ఉన్నారు. ఈసారి కెనడా దేశస్తులను ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఇక్కడ ఈ రోజు అటు సంక్రాంతి సంబరాలలో కూడా పార్టిసిపేట్ చేశారు. అనంతరము వరంగల్లోని చారిత్రాత్మక కట్టడాలను కూడా విజిట్ చేపిస్తున్నాం అంటున్నారు. అయితే ఈ యొక్క సంస్కృతిని విదేశీయులకు పరిచయం చేయడానికి వాళ్ళు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది వారి మాటల్లో విందాం. మేడం చెప్పండి, మన భారతీయ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్తున్నారు. ముఖ్యంగా బాల వికాస్ అంటే స్వచ్ఛంద సంస్థ, అదేవిధంగా ఈ సంస్కృతిని కూడా పరిచయం చేయించడం ఎందుకు వచ్చింది ఈ ఆలోచన చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? థ్యాంక్ యూ అమ్మ. నేను కూడా యాక్చువల్గా సోపార్ అని మన బాల వికాస్ యొక్క తల్లి సంస్థ కెనడాలో ఉంది కాబట్టి సోపార్ సంస్థ నుంచే వచ్చాను. నాతో పాటు వీళ్ళందరూ కూడా 15 మంది వచ్చారనమాట. మన కార్యక్రమాలన్నిటికీ వీళ్ళందరూ కూడా ఒక దాతల్లాగా వీళ్ళంతా ఒక హై స్కూల్ నుంచి రష్బెల్ హై స్కూల్ అని చెప్పేసి అక్కడ కెనడాలో క్యూబెక్ రాష్ట్రంలో ఉన్నారు. అయితే స్కూల్ నుంచి ఒక 10 మంది విద్యార్థులు, 4 సిబ్బంది, వాళ్ళ హెడ్ మాస్టర్ కానీ తర్వాత వేరే దాతలు కానీ ఉన్నారు. వీళ్ళందరూ రోజు ఒక వారం రోజులు మన దగ్గర విజిట్కి వచ్చారనమాట. వచ్చినప్పుడు ఏంటి అని అంటే రోజు ఒక కార్యక్రమం చూస్తూ ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి మన సంస్కృతి ఏంటి, మన పండగలు ఏంటి అని చెప్పి చూపించడానికి అని చెప్పేసి వీళ్ళకి ప్రత్యేకంగా ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటే ముఖ్యంగా వీళ్ళు ధారాళంగా వాళ్ళు స్కూల్లో ఎన్నో కార్యక్రమాలని చేసి ఫండ్ రైజ్ చేసి వాళ్ళు 125 బోర్వెల్స్కి మనకి సహాయం చేసి 25,000 మంది దాకా మనుషులకి మన కమ్యూనిటీస్లో సహాయం చేయడం జరిగింది. మరి చిన్న వాళ్ళే వీళ్ళంతా 8వ తరగతి నుంచి 11వ తరగతి వరకు ఉన్నారు వీళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు సొంతగా జేబులో పెట్టుకోకుండా డబ్బులు ఇంకొకరికి ఎలా సహాయం చేయాలన్న ఆలోచనతోటి ఉండడం, తర్వాత ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసి డబ్బులు పోగేసి మనకి ఇండియాకి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాటిని మరి ఎంతో మనం అక్కడ అడుగుతూ ఉంటాం మాకు అవసరం అని చెప్పేసి, మరి దానికి ఎట్లా అని చెప్పేసి వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి చూస్తే ఎలా ఉంటుందని చెప్పి చూసి ఇప్పుడు వరకు చూసిన వాటిల్లో చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా ఎక్కువ చేస్తామన్న ఆ మోటివేషన్ అనేది వచ్చింది వాళ్ళకి. మరి ఇవన్నీ చేస్తుంటే మన ఇండియా అంటేనే చాలా స్పెషల్గా ఇన్ని రకాల పండుగలు, ఇన్ని రకాల మతాలు ఎన్నిటికీ కూడా గౌరవంగా చూపిస్తూ రంగురంగులుగా బట్టలేనా, మిఠాయిలేనా, ఆటలు పాటలు అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో అంటే వచ్చినప్పటి నుంచి చూస్తే వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సెస్ కూడా చూస్తే వాళ్ళు హెన్నా కానీ, బొట్లు కానీ, గాజులు కానీ ప్రతిరోజు ఏది కూడా తగ్గకుండా మనలాగే ఉంటూ ఇండియాకి వచ్చాం కాబట్టి ఇండియాలాగే ఉంటాము వచ్చినంత అని చెప్పేసి వాళ్ళ ఆతృతను చూసి మాకు ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయాలనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఇంకా 1 వీక్ అంటున్నారు కదా మేడం, ఏమేమి సైట్స్ చూపిస్తున్నారు, ఇంకా ఏమేమి ప్లేసెస్ తిప్పనున్నారు? ప్రస్తుతం మెయిన్ మన ముఖ్యమైన మన పర్పస్ ఏంటంటే మన కార్యక్రమాలు రోజు ఒక్కొక్క కార్యక్రమం మన వాటర్ కానీ, మహిళలది కానీ, అనాథ పిల్లలది కానీ, వితంతువులది కానీ, అనాథ వృద్ధులు కానీ, మన మంచినీటి కార్యక్రమాలు అన్నీ చూపించిన తర్వాత దాంతోపాటు మన పండగలు, తర్వాత ఈరోజు 1000 స్తంభాల గుడి, అలాగే ఇంకా వరంగల్లో చూడదగ్గ చూసి తర్వాత రేపు హైదరాబాద్ కూడా వెళ్ళి హైదరాబాద్లో చూడాల్సినటువంటి మన సైట్ సీయింగ్ కూడా కలుపుతామన్నమాట మొత్తంలో. మనం చూస్తున్నాము వారితోటి ఈ వారం రోజుల పాటు కూడా ఇక్కడ కల్చర్ని పరిచయం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేస్తున్నాం అంటున్నారు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హౌ టు ఫీల్ టు భారత్ అండ్ కల్చర్ సంక్రాంతి ఫెస్టివల్? So it's really wonderful to be here with all those beautiful colors, the music. So it's really fun, and we love being part of this culture for the time of our trip. So thank you so much for welcoming us, and also for giving us the chance to live this wonderful moment. Really, we're really thankful. You personal feel to participate also. How to feel? So I had lots of fun, and I think that I will always remember this beautiful moment. Yes.
బ్యాంగిల్స్, డ్రెస్సింగ్, బొట్టు. Yes. So it's really different from where I come, but I was glad to experience this, and I think all the dresses are beautiful, the henna as well. So I really love it. We really love the food. Like she said, at first it was a little spicy, but now we're getting used to it. So yeah, but it's really good. It feels really good just looking around and seeing everyone happy and seeing everything so colorful. It's really fun. సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, ఇక్కడ ఆటలు పాటలు, ఇక్కడ కల్చర్ కూడా అద్భుతంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. కెనడా నుంచి మేము రావడము, అక్కడ స్కూల్ విద్యార్థులతో పాటు స్కూల్ యాజమాన్యం కూడా ఇక్కడ వరంగల్లో జరిగేటువంటి స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలకు డొనేట్ చేయడమే కాదు, ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఈ కల్చర్ను, ఇక్కడ ఫుడ్ని, ఇక్కడ అన్ని రకాల ఆట పాటలను కూడా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఫాతిమాలోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఈ ముగ్గులను వేయడమే కాకుండా గొబ్బెమ్మలను పెట్టి ఆడి పాడి ఎంతో ఉత్సాహంగా గడిపారు ఇక్కడ కెనడా దేశస్తులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సంక్రాంతి సెలబ్రేషన్ సంబంధించి స్పెషల్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.